అందరికీ నమస్కారం అండి. వేడి వేడి బజ్జీలు చూస్తే ఎవరికి నోరూరదు చెప్పండి. సడన్గా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వస్తున్నారన్నా, లేదు వర్షం పడుతుంది, ఇప్పుడు వేడి వేడిగా ఏమన్నా తిందామన్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బజ్జీలేనండి. బజ్జీలు చేసుకోవటం కూడా చాలా ఈజీ. అయితే బజ్జీలు అనగానే మనం లావు పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చుకుంటాము. నేనైతే ఇవాళ మామూలు సన్న పచ్చిమిరపకాయలతోటే చేస్తున్నానండి. ఆ పచ్చిమిరపకాయలన్నిటికీ పిన్నీసి పెట్టి గీతలు గీసి దాంట్లో ఉన్న ఇత్తనాలు మొత్తం శుభ్రంగా తీసేసి శనగపిండి, వాము, కొంచెం సాల్ట్ కలుపుకొని ఆ పచ్చిమిరపకాయల్లో ఇత్తనాలు తీసేసాక అట్లా పెట్టేసి మొత్తం బజ్జీలకి రెడీ చేసి పెట్టుకోవాలండి. మిరపకాయల్లో చూడండి ఎన్ని ఇత్తనాలు ఉన్నాయో. ఇప్పుడు శనగపిండిని బాగా చాలాసేపు అక్కడ ఎక్కడ ఉండగట్టకుండా బాగా కలపాలండి. కొంచెం నీళ్ళు వేసుకొని జారుగా బాగా చక్కగా చాలాసేపు కలపాలి. శనగపిండిలో కొంచెం సాల్టు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని మన పిండి కలపటంలోనే బజ్జీ స్మూత్గా వచ్చేది కూడా మనకు పిండి కలపటంలోనే ఉంటుందండి. పచ్చిమిరపకాయ పిండిలో నుంచి తీసి మనం నూనెలో వేసేటప్పుడు అట్లా జారిపోయేటట్లుగా పిండి మనం కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేడవుతూ ఉందండి. బజ్జీ పిండి కూడా రెడీగా ఉంది. ఎందుకైనా మంచిదని 4 ఉల్లిపాయలు కూడా తోలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంక మనం బజ్జీని ఒక్కొక్కటి ముంచి శనగపిండిలో నూనెలో వేయటమేనండి. మా బజ్జీలు చూడండి, బజ్జీలతో పాటు చక్రాలు కూడా వస్తున్నాయి. అవి కూడా బాగుంటాయండి. అవి కాలిన తర్వాత తీసుకొని నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. ఈ వీడియో నేను మొన్న సండే చేశానండి. పప్పుచారు చేసి అన్నం వండుదాంలే అనుకున్నాను. దాంట్లో నంచుకోవడానికి ఆ రోజు చికెన్ వండదలుచుకోలేదు సండే. అప్పడాలు వేపుకుందాంలే, అప్పడాలు కానీ వడియాలు కానీ అనుకుంటే అప్పడాలు వడియాలు ఎందుకు, బజ్జీ చేసుకుంటే పప్పుచారు బజ్జీ బాగుంటాయి కదా అని చెప్పి ఒక పక్క అన్నం ఉడుకుతుంది, బజ్జీలు స్టార్ట్ చేశానండి. తిరిగే కాలు తిట్టే నోరు ఊరకుండదు అని సామెత ఉన్నట్టు పని చేసే చేతికి కూడా ఖాళీగా ఉండమంటే ఉండలేమండి. సండే చికెను అవి తీసుకురాదలుచుకోలేదు కదా, ఈరోజు పని ఏమి లేదులే అనుకుంటే ఇంక ఈ బజ్జీ ప్రోగ్రాం పెట్టుకున్నానండి. బజ్జీలు కూడా ముందు కొంచెం ఉడికాక తీసి ఎర్రగా కాలనీయకుండా పచ్చిగా తీసేసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి వేపుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు పచ్చి బజ్జీ తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అన్నీ కలుపుకొని మళ్ళీ రెండో వాయి కూడా వేసాక అన్నీ కలిపి బాగా ఎర్రగా వేపుకుంటే ఇంకా బాగుంటాయండి బజ్జీలు. అసలు బజ్జీలు టేస్ట్ ఉందండి, సూపర్గా ఉంది అసలు. మనం ఒకటి అనుకున్నాము పిండి మిగిలిద్ది అని అనుకుంటే ఖచ్చితంగా మిగిలిద్దండి. ఇదిగోండి బజ్జీ పిండి మిగిలింది. ఇంకా 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ మిగిలిన శనగపిండిలో కలిపేసేసి పకోడీలాగా వేద్దామని చెప్పి కలిపేస్తున్నానండి. ఇది కూడా బాగా శనగపిండిలో ఉల్లిపాయ బాగా కలిపితే ఆ పిండి ఉల్లిపాయకి పట్టి పకోడీ కూడా మంచి టేస్ట్గా వచ్చిద్దండి. మనకి ఇంట్లో కూర ఏం చేయాలో అర్థం కానప్పుడు, జ్వరం వచ్చి తగ్గి నోరేమి బాగలేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి పకోడీ వేసుకొని పులుసు పెట్టుకొని ఆ పులుసులో పకోడీ వేసుకొని తింటే పుల్లగా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ పిండిలో ఇందాక శనగపిండి మనం బజ్జీలకని కలిపాం కాబట్టి కొంచెం జారుగా ఉంది. మామూలుగా అయితే అసలు నీళ్ళు వేయకుండా లైట్గా నీళ్ళు వేస్తే గట్టి పకోడీ వచ్చింది. ఇది మెత్త పకోడీ లాగా వచ్చిందండి. ఇంక ఈ కలుపుకున్న పిండి తీసుకెళ్ళి నూనెలో కొంచెం అట్లా వేసుకుంటే పకోడీ రెడీ అయిపోయినట్లేనండి. చూడండి, నేను ఒకటి అనుకుంటే 2 అయినాయి, బజ్జీలు పకోడీ 2. బజ్జీ ఇవాళ పప్పుచారులో నంచుకొని తిన్నా, పకోడీ ఉంటే రేపు పులుసు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. పక్క రోజే కాబట్టి ఏం పాడవు, అందులో మనం ఇంట్లో చేసుకున్నాయి కదా, బాగానే ఉంటాయి. పకోడీ చూడండి, చూడటానికి మంచి కలర్ వచ్చి బాగున్నాయి కదా. ఇంతకుముందు పెట్టిన దద్దోజనం వీడియో కూడా చాలామంది చూశారండి. అట్లానే మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా పెద్ద వీడియోలు కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ బజ్జీ పకోడీ ఇది కూడా పెద్ద వీడియో తీశాను. లేకపోతే షార్ట్ వీడియో వరకు పెట్టి గమ్ముగా ఊరుకునేదాన్ని కాదులే. మన వాళ్ళు పెద్ద వీడియో కూడా చూస్తున్నారు, 250 మంది దాకా చూశారండి. షార్ట్ వీడియోకి వీడియో తీస్తున్నాం కదా, ఇంక పెద్ద వీడియో కూడా అడ్డంగా తిప్పి తీస్తే మన వాళ్ళందరూ చూసి ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఈ వీడియో తీశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్